హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పనకంటి ఫ్యామిలీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో సింపుల్‌గా టేస్టీగా స్పైసీగా ఉండే ఫ్రాన్స్ కాజు టమాటో ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, నచ్చుతుంది డెఫినెట్‌గా. చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా టూ అయితే ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ కారం తగ్గట్టు ఎన్నైనా తీసుకోండి. అలాగే 2 ఆనియన్స్ కూడా మనం పేస్ట్ అయితే ఆడుకోవాలి. మిక్సీ జార్లో పేస్ట్ అయితే ఆడుకున్నానండి. చూసారు కదా ఇలా ఈ విధంగా. తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడైతే పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. వేసిన తర్వాత మనం రొయ్యలు శుభ్రంగా కడుక్కొని పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఆ ఉడకబెట్టిన ప్రాన్స్ అనమాట, ఒక 1/2 కేజీ ఉన్నవి. ఇవి మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్క అయితే తీసేసుకోవాలండి. తర్వాత వచ్చేసి కాజు కూడా మనం ఇష్టం అన్నమాట వేసుకొని మనం కూడా ఇలా ఫ్రై చేసుకొని పక్క అయితే తీసేసుకోండి. అదే మూకుల్లో ఒక యాలక్కాయ, 2 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, చెక్క అండి, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలి. అలాగే మనం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా పేస్ట్ ఆడుకున్న ఆనియన్ వేసేసుకోవాలండి. ఆనియన్ పేస్టు వేసుకొని పచ్చివాసన లేకుండా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి, ఫ్రై చేసుకోవాలి బాగా. అలాగే ఒక మీడియం సైజు టమాటా అయితే తీసుకొని దాన్ని పేస్ట్ అయితే ఆడుకున్నాను. ప్యూరీ కింద చేసుకొని అది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు అయితే బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం దీంట్లో సాల్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రాన్స్ కాజు వేపుకున్నవి దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు మనం పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి మనం కారం 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. మీ ఇష్టం, కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. వేసి కొంచెం సేపు అడుగట్టకుండా మనం కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. అండ్ ఎందుకంటే రొయ్యలు అయితే కొంచెం సేపు ఉడకాలి కాబట్టి 1/2 కప్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇదిగోండి, చూసారు కదా ఇలా అయితే ఉడుకుతుంది. మనం కొంచెం గ్రేవీ కావాలంటే ఇలా అయినా దించేసుకోవచ్చు. మనకు చాలామంది ఫ్రైలాగే ఇష్టపడతారు కదండి. దీంట్లో గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇలా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. కింద అయితే అడుగంటుతుంది. ఇలా కలుపుకోవాలండి. చాలా బాగుంటుంది. మనకి రైస్లోకి చాలా బాగుంటుందండి. మనకి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీర కాకుండా కరివేపాకు వేసుకున్నానండి. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లేసుకోవడమే. అంతేనండి. చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.